వేదాకేదో మెడిసిన్ తీసుకొస్తానని వెళ్ళింది. ఒక పక్క రాహుల్ మీకు అబద్ధం చెప్పి వెళ్ళాడు, ఇంకో పక్క అభి కూడా కనిపించట్లేదు. మీకు అనుమానం రావట్లేదా? మీ కొడుకు కోడలు కలిసి రొమాన్స్ చేసుకోవడానికి రిసార్ట్ కి వెళ్లారు. కనిష్క, ఇక చాలు, ఆపు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడావు. నా కోడల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. హక్కు లేదు, కానీ దిక్కుంది. మీరే చూడండి. కళ్ళు పెద్దవి చేసుకుని చూసారా? క్లారిటీగా కనిపించిందా? లేదంటే మళ్ళీ అక్కడున్నది నా కొడుకు కోడలు కాదని చెప్పినా చెప్తారు. అత్తగారికి మెడిసిన్ తీసుకుని వస్తానని చెప్పి మిమ్మల్ని నమ్మించి రిసార్ట్ కి తీసుకుని వెళ్లి రాహుల్తో కలిసి చింతలు వేస్తుంది మీ కోడలు. ఆఫీసులో బోలెడు పని పెట్టుకుని మా అమ్మకి బాలేదని అబద్ధం చెప్పి సెలవు తీసుకుని మరి మీ కోడలితో కలిసి రొమాంటిక్ ట్రిప్ వేశాడు మీ కొడుకు. ఇలాగే పెంచారా మీ కొడుకుని? లేదా మీ కోడలు మార్చేసిందా మీ కొడుకుని? మీరే మోసగాళ్ళు. అలాంటి మిమ్మల్నే మోసం చేశారంటే మీ కొడుకు కోడలు మోసగాళ్ళకే మోసగాళ్ళన్నమాట. ఇలాంటివన్నీ పనిలో పెట్టుకుని తప్పు చేశాను. ఇలాంటి మోసగాన్ని నమ్ముకుని ఉద్యోగం ఇచ్చాను. మీ ఇంట్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరెక్ట్గా ఉండరే? రాహుల్, అభి మిమ్మల్ని ఇంటా గెలవనివ్వను, రచ్చా గెలవనివ్వను. చూపిస్తా ఈ కనిష్క అంటే ఏంటో. రాహుల్ నన్నింత మోసం చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. రాహుల్ అలాంటి వాడు కాదు పెద్దమ్మా. ఆ అభియే ఏదో మందు పెట్టి తన వైపు తిప్పుకున్నట్టుంది. పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగినట్టు ఆ అభికి చనువిస్తే చంకనెక్కి కూర్చుంది. చంకనెక్కి కాదు వదినా, రాహుల్ నెత్తినెక్కి ఆట ఆడుకుంటుంది. నిజం చెప్పా వైరేంద్రి. లేకుంటే అత్తయ్య గారికి ఇక్కడ ఎంత సీరియస్ అయితే అదేమీ పట్టనట్టు అభితో కలిసి రొమాన్స్ చేయడానికి వెళ్తాడా రాహుల్? ఆ అభిని ఊరికి వదలకూడదు పెద్దమ్మా. పెద్దన్న, మీరు కూడా అభిని నమ్మకండి. వేద, ఇవన్నీ ఏం పట్టించుకోకు. రాహుల్, అభి అలాంటి వాళ్ళు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరు ఆపండి. కళ్ళ ముందు ఇంత చోద్యం కనపడుతుంటే నాకు ఇంకా అబద్ధాలు చెప్తారా? నిజమేంటో తెలిసాక కూడా వాళ్ళకి వంత పాడుతున్నారా? రాజీవ్, రాహుల్ కి ఫోన్ చేసివరా. రే రాజీవ్, నువ్వు ఆగరా. రాజీవ్, చెప్పించే. ఎక్కడున్నావురా రాహుల్? అమ్మా, అది చెప్పాను కదమ్మా, ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్తున్నానని.
అలాగే వచ్చేటప్పుడు నీ ట్రీట్మెంట్ కోసం డబ్బులు కూడా తెస్తానని ఆ పనిలోనే ఉన్నానమ్మా. నాకు కూడా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు మొదలైంది రాహుల్? అదేంటమ్మా అలా అంటున్నావు? నేను అబద్ధం ఏం చెప్పానమ్మా నీతో? నీ అబద్ధాలు నీ ఆటలు అన్నీ ఇక్కడ అందరికీ తెలిసిపోయాయి రాహుల్. నువ్వు అభి కలిసి షికారుకు వెళ్లారు కదా, ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారంట కదా. అదేదో నిజం చెప్పి వెళ్ళుంటే అయిపోయేది కదా. ఇప్పుడు కూడా ఆ కనిష్క వచ్చి చెప్తేనే గాని మాకు తెలియలేదు. అదే మా బాధ. అరే రాహుల్, అభికి ఫోన్ ఇవ్వరా. ఏమైంది రాహుల్ బాబు? ఇటువంటి. హలో. ఎందుకమ్మా అభి? ఎందుకు నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్పావు? నువ్వు నాతో అబద్ధాలు చెప్తావని నేనేనాడు అనుకోలేదమ్మా. నా దగ్గర కూడా విషయం దాస్తావని ఏ రోజు నీ పైన అనుమానం కలగలేదు. నువ్వేం చెప్పినా నిజమే చెప్తావని నమ్మాను. నువ్వేం చేసినా మంచి కోసమే చేస్తావనుకున్నాను. అలాంటిది నువ్వు నన్ను ఈరోజు మోసం చేశావమ్మా. ఒక్కసారిగా అందరి ముందు నన్ను మోగబోయేలా చేశావు. అది కాదు మావయ్య గారు. వద్దమ్మా, నిజాలు తెలిసిపోయాక ఇంకా సర్ది చెప్పుకోవడం ఎందుకమ్మా? అర్థమైంది మావయ్య గారు. మేమేం చెప్పినా మీరిప్పుడు అర్థం చేసుకునే స్థితిలో లేరు. మేమిక్కడికి ఎందుకు వచ్చామో, ఏం చేస్తున్నామో త్వరలోనే మీకు తెలుస్తుంది. మేమొచ్చిన పని పూర్తయ్యాక మీకు చెప్పాలి అనుకున్నాం. అంతలోనే మీకు తెలిసిపోయింది. మేమొచ్చిన పని అవుతుందో అవదో మాకు పూర్తిగా తెలియదు. అంతలోనే లేనిపోని ఆశలు కల్పించడం మాకిష్టం లేక మేమేం చెప్పకుండా ఇలా చేయాల్సొచ్చింది. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఇంకేం చెప్పలేము మావయ్య. మీరే అర్థం చేసుకోండి. అయ్యాయా నీ నంగనాచి నాటకాలు? నీ బుద్ధి తెలిసే నిన్ను నేను దూరం పెడుతున్నాను.